ఇంకేం రాశారు మహాపత్రికల? డిఫెన్స్ ఫండ్కు విరాళాలు ఇద్దాం, రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం, ప్రజాప్రతినిధుల నెల జీతాన్ని విరాళంగా ఇవ్వాలని సుముఖత. దీనిపై ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో చర్చించాలని బట్టీకి సూచన. మంచి సారు, మీ కడుపు సలగుండా డిఫెన్స్ ఫండ్కు మీరు విరాళాలు ఇవ్వాలి. మీరు అందరు కలిసి ఒక్క నెల జీతం ఇచ్చినా కానీ మరి అవి బాగానే అవుతాయి. ఇక మరి తక్కువ ఉందా ఒకరొకరికి? బాగానే 2 లక్షల కానుంచి 3-4 లక్షల దాకా ఉన్నది. జర అందరు ఇస్తే జర ఇంతో అంతో ఆసర అవుతుంది. ఆనాడు రాముల వారికి యుద్ధం చేసే సమయంలో ఒక ఉడత కూడా సాయం చేసింది. ఇవాళ మరి మీ పైసలు, మీ నెల జీతాలు ఇవాళ ఎన్నో ప్రాణాలను కాపాడే ఆయుధాలు అవుతాయి. మరి ఇవాళ భారతదేశం సుభిక్షంగా ఉంటందుకు కారణం అవుతుంది. అందుకనే ఇవాళ మీ నెల జీతాలు వృధా పోవు. మీ నెల జీతాలు తప్పక మానక మరవక మరి మీరు చర్చ పెట్టి ఇవ్వాలి అనేది మాత్రం మీరు ఒక కొలిక్కి రావాలి, ఇచ్చి తీరాలి. ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటుంది. బోర్డర్లో మళ్ళీ టెన్షన్, చీకటి పడితే చాలు దాడులకు దిగుతున్న పాకిస్తాన్. సరిహద్దు 11 ప్రాంతాల్లో పాక్ డ్రోన్ దాడులు, వార్ సైరన్ మోగించిన భారత సైన్యం. తాజా పరిస్థితులపై ప్రధాని మోడీ నివాసంలో కీలక సమావేశం. ముప్పేట దాడి చేసిన వంకర బుద్ధి మార్చుకొని పాకిస్తాన్. జమ్మూ కాశ్మీర్లో మళ్ళీ టెన్షన్, చీకటి పడితే చాలు పాకిస్తాన్ చిల్లర వేషాలకు దిగుతుంది. భారత్ చేతిలో చావు దెబ్బతిన్న పాక్ మళ్ళీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ శుక్రవారం రాత్రి యూరి, కుప్వారా, పూంచ్, నౌగాం, సాంబా, తంగదార్ సెక్టార్లలోని భారత సైనిక స్థావరాలపై కాల్పులకు తెగబడింది. ఓవైపు కాల్పులు చేస్తూ మరోవైపు సరిహద్దుల్లోని పలు ప్రాంతాల్లో పాక్ డ్రోన్ దాడులకు ప్రయత్నించింది. పాకిస్తాన్ వరుస దాడుల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ను మరోసారి బ్లాకౌట్ చేశారు. జమ్మూ టార్గెట్గా పాకిస్తాన్ ప్రయోగిస్తున్న డ్రోన్ దాడులను భారత సైన్యం ధీటుగా ఎదుర్కొంటుంది. యూరి, కుప్వారా, పూంచ్, నౌగాం సెక్టార్లలో పాక్ బలగాలు పాల్కులకు తెగబడ్డాయి. దీంతో సహనం నశించిన భారత సైన్యం ప్రతిదాడులకు దిగింది. ఎల్ఓసి సరిహద్దుల్లో వార్ సైరన్ మోగించినట్టు తెలుస్తుంది. ఇది కథ. వాళ్ళు చిల్లర వేషాలు, వాళ్ళై చిల్లర బుద్ధులు. ఇప్పుడు కుండ నిండా నీళ్ళుంటాయి, తొలుకుతాయా? తొలకాయి. కుండ సగం నీళ్ళుంటే అది ఇటు అటు శల్పట్లాడుతుంది. ఈ పాకిస్తాన్ ముండగొడుకులకు మరి ఎందుకు లజ్జ, ఎందుకు సిగ్గి, ఎందుకు లేదు? ఈ రకంగా ఎందుకు చెలరేగుతుర్రు? ఈ రకంగా ఎందుకు ఉరుకులు పెడుతుర్రు? అంటే ఈ సగం బుద్ధులు ఉన్నోళ్ళు ఈ రకంగా ఎగిరి దుంకుతుంటారు. సగం బుద్ధులు ఉన్నోళ్ళు ఈ రకంగా ఎగిరి దునికి ఏళ్ళెలకడ వాడతారు. అరే రేపు మన భవిష్యత్ ప్రణాళిక ఏంది? మనం ఎట్లా ముంగడి పోవాలి? మన దేశం ఎట్లా బాగుపడాలి? మన దేశంలో ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉంది? తింటందుకు తిండి లేక రోడ్ల మీద అడక తింటుర్రు. అన్నవో అన్నవో రామచంద్ర అని అంగలారుస్తుర్రు. ఓ దిక్కుంగా నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి. ఏంది గందరగోళము? మనం అప్పు అని అప్పు తీసుకొచ్చి ఈ ఉగ్రవాదులకు పెంచి పోషించి వీరం బలవ పెట్టి పక్క దేశాలతోటి శత్రుత్వం పెంచుకొని, పక్క దేశాలతోటి పగలు పెంచుకొని మనం ఏం సాధిస్తాము? ఏం సంపాదించుకుంటాము? ఉన్నన్ని రోజులు కలిసిమెలిసి ఉంటే వాళ్ళ దేశంతో పాటు మనకు మంచి దోస్తానము, స్నేహబంధం ఉంటే ఇంకా కొన్ని మనకు మన అభివృద్ధికి సహకారం అందిస్తారు అన్న సోయి ఇంగిత జ్ఞానం లేదు ఈ పాకిస్తాన్ బడవగాలకు. గిట్ట తయారయ్యారు.